మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. నువ్వంటే ఇష్టమని ఓ యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న యువతి పెళ్లైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది. గద్వాల గంట వీధిలోని తేజేశ్వర్కు గత నెల 18న కర్నూలుకు చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే ఆ యువతికి పెళ్లికి ముందు మరొకరితో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 5 రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన వరుడు ఆదివారం తెల్లవారుజామున పాణ్యం సమీపంలో శవమై కనిపించాడు. గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్కు చెందిన యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. అయితే ఆమెకు మరొకరితో సంబంధం ఉందని, అతడి వద్దకే ఆ యువతి వెళ్లిపోయిందని భావించారంతా. అయితే ఫిబ్రవరి 16న తిరిగొచ్చిన యువతి తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ విలపించింది. దీంతో ఆ యువతిని నమ్మిన తేజేశ్వర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. యువతి నిత్యం ఫోన్లు మాట్లాడుతుండటంతో పెళ్లైన 2 రోజుల నుంచే మనస్పర్ధలు మొదలైపోయాయి. ఈ క్రమంలో జూన్ 15న తేజేశ్వర్ అదృశ్యమవగా ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో మృతదేహం పోలీసులకు దొరికింది. ఇక తేజేశ్వర్ కుటుంబ సభ్యులు యువతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. అమ్మాయి వాళ్ళ అక్క, అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ మామయ్యలు, వాళ్ళ బంధువులు మొత్తం కలిసి ముందరుండి ఆ పెళ్లి జరిపించారు. ఇంటి పక్కల ఉన్న వాళ్ళు, బంధువులు అందరూ కలిసి ఇంట్లో జరిగే మొదటి పెళ్లి అని చెప్పి మా అమ్మ నాయనను బలవంతంగా, ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లికి తీసుకుపోవడం జరిగింది. తర్వాత నెల రోజులు అయిన తర్వాత నేను ఇంట్లో పెళ్ళి జరిగిన రోజు నేను ఇంట్లో చెప్పాను, వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంటికి రాకూడదు, బయటనే ఉండాలి, నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదు, నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పి చెప్తే కూడా ఆ రోజు బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చారు వాళ్ళని. నేను పెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్తో ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలిసింది. అదే విషయం కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు అదే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళకు కూడా అది కన్ఫర్మ్ అని తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మనం చూస్తున్నాం మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహాలోనే ఒక కేసు మరొకటి మనం చూస్తున్నాం. నువ్వంటే ఇష్టమని నమ్మించి పెళ్లి చేసుకుని భర్తను హత్య చేయించింది స్వయంగా వధువు. ఎలా చూడాలి? ఇప్పటి వరకు ఎవరెవరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జన్షిరాని. జోగులాంబ గద్వాల్ జిల్లాలోనూ దారుణం చోటు చేసుకున్నదని కూడా చెప్పవచ్చు. ఏదైతే గద్వాలకు సంబంధించినటువంటి తేజేశ్వరు ఒక ప్రైవేట్ సర్వేయర్, అదేవిధంగా కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్ కి చెందినటువంటి ఐశ్వర్య, వీళ్ళిద్దరికీ మే నెలలోనే వివాహం అయింది. అయితే ఈ వివాహానికి ముందు కూడా కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నవి. వీరికి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి గతంలో ఉన్నటువంటి లవ్ అఫైర్ తోనూ ఏదైతే కర్నూలుకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగితో సంబంధం కొనసాగిస్తున్నది. అయితే ఈ నేపథ్యంలోనూ ఏదైతే పెళ్లి ఫిక్స్ అయ్యాక కొద్ది రోజుల పాటు అతనితో వెళ్లిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ తిరిగి పేరెంట్స్ వాళ్ళంతా కూడా ఒప్పించి ఈ అబ్బాయికి ఏదైతే ప్రైవేట్ సర్వేర్ కి ఇచ్చి పెళ్లి చేసినటువంటి క్రమంలోనూ నెల రోజుల పాటు ఈ తేజేశ్వర్తోనే కలిసి కాపురం చేసింది. నెల రోజుల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పేసి వారి కుటుంబీకులు చెప్తున్నారు. అయితే ఇదే క్రమంలోనూ ఏదైతే కొద్ది రోజుల క్రితము తేజేశ్వర్ కనిపించకుండా పోయినటువంటి నేపథ్యంలోనూ వారి తేజేశ్వరి పేరెంట్స్ గద్వాల్లో పోలీసులను ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే మా అబ్బాయి కనిపించట్లేదని చెప్పేసి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేసినటువంటి గద్వాల్ పోలీసులు కర్నూలు సమీపంలోనూ ఏదైతే పాణ్యం సమీపంలోనూ ఒక చెరువులోనూ శవమై మృతదేహం లభ్యమైంది తేజేశ్వర్ది. అయితే ఈ క్రమంలోనూ తేజేశ్వరి మృతదేహాన్ని గుర్తించినటువంటి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఫోన్ కు సంబంధించిన వాటిని పోలీసులు పూర్తి స్థాయిలో ట్రాప్ చేసినటువంటి క్రమంలోనూ ఏదైతే కర్నూలుకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగితో ఈ అమ్మాయికి గతంలో పరిచయం ఉందన్నటువంటి కోణంలోనూ పోలీసులు ఈ కేసును మరింత వేగవంతం కూడా చేశారు. అయితే ఈ క్రమంలోనూ అనేకమైనటువంటి అనుమానాలకు తావు తీసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. పెళ్లికి ముందే ఈ అమ్మాయి ఏదైతే ఐశ్వర్య
గతంలో ఉన్నటువంటి ఉద్యోగి బ్యాంకు ఉద్యోగితో ప్రేమ వ్యవహారం కొనసాగింది అనేది ఓ కొలికి వచ్చినటువంటి నేపథ్యంలోనూ వారందరినీ కూడా పూర్తి స్థాయిలో బ్యాంకు ఉద్యోగితో పాటు అటు ఈ హత్యకు సంబంధించినటువంటి దాంట్లోనూ ఐశ్వర్య తల్లిది కూడా కీలక పాత్ర. గతంలోనూ ఈ ఐశ్వర్య తల్లి కూడా ఆ బ్యాంకు ఉద్యోగితో మాట్లాడినట్టు కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఐశ్వర్య తల్లిని, ఐశ్వర్యని, అదే విధంగా బ్యాంకు ఉద్యోగిని, అతని స్నేహితులను కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.